welcome all for today's press conference. Only two simple agenda. One is summer camp in districts and Hyderabad, and on Hyderabad Cricket Association, మా ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ అందరం కూడా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం డిస్ట్రిక్ట్స్ని మా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటామని ప్లస్ ముఖంగా ప్లస్ జిల్లాల వారందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ కింద సమ్మర్ క్యాంప్ని ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా 8 జిల్లాలకి సమ్మర్ క్యాంప్ చేయాలని, ప్లస్ హైదరాబాద్లో కూడా ఒక 4-5 లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఉప్పల్ స్టేడియం, జిమ్ఖానా అండ్ అదర్ లొకేషన్స్లో కూడా అండర్ 14, అండర్ 16, అండర్ 19 అండ్ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క లొకేషన్స్లో మినిమం 100 స్టూడెంట్స్ వచ్చేటట్టుగా, 100 ప్లేయర్స్ వచ్చేటట్టుగా నియర్ అబౌట్ 20+ లొకేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్గా మీకు డేట్గా ఇస్తాం. 20 to 25 లొకేషన్స్ అనుకుంటున్నాం ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయాలని. ఆఫ్టర్ దట్ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాటిని పాసిబుల్ ఉన్నంత వరకు అకాడమీస్ కింద కన్వర్ట్ చేయాలన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ఒక్క లొకేషన్స్లో మంచి నెట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రతి జిల్లాకి, ప్రతి పాత జిల్లాకి ఏదైతే అఫిలియేటెడ్ జిల్లాస్ ఉన్నాయో 8 జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డితో కలుపుకొని ప్రతి జిల్లాకి 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ శాంక్షన్ చేసినాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ కూడా పంపించడం జరిగింది. ప్రతి లొకేషన్ అంటే ఈచ్ జిల్లాలో 3 లొకేషన్స్లో మేము సమ్మర్ క్యాంప్ చేయాలంటే డిఫరెంట్ సిటీస్. సపోజ్ కరీంనగర్ ఉంటే డిఫరెంట్ 3 కరీంనగర్లో ఒకటి, ఇంకా 2 వేరే సిటీలో ఒకటి. ప్రతి జిల్లాకు 3 లొకేషన్స్లో సమ్మర్ క్యాంప్ చేయాలని. ఈ సమ్మర్ క్యాంప్ 30 రోజులకు కాను 5 lakhs రూపీస్ ఈచ్ లొకేషన్కి 5 లక్షల రూపాయలు, జిల్లాకి 3 లొకేషన్లు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. 20 తారీఖు నుంచి సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో 2 జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి కోచింగ్ క్యాంప్లో కోచెస్ని, ఫిజియోని, ఇంకా అవసరమైన స్టాఫ్ని కూడా వాళ్ళకి రిక్రూట్ చేయమనే డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్లో కోచెస్ అవైలబుల్ లేకపోతే మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు అండ్ టీంతో డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఇక హైదరాబాద్ నుంచి వీలైతే ఎన్ఐఎస్ కంప్లీట్ చేసిన కోచింగ్ని సపోర్ట్ చేయడం కూడా పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ప్లేయర్కి కూడా రిఫ్రెష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది హెచ్సిఏ తరఫున రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాం. అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేమందరినీ రిక్వెస్ట్ చేయడం అంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసుకొని 8:30, 9 లోపల సమ్మర్ క్యాంప్ని కంప్లీట్ చేసుకోవాలని. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ టీం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ 7-8 జిల్లాలు ఏదైతే ఫైనల్గా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేయాలని. దాంట్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అవసరమైతే హైదరాబాద్లో వారికి ట్రైనింగ్ ఇవ్వాలని మా అకాడమీస్లో, హైదరాబాద్లో ఉన్న 2 అకాడమీస్లో. అంతేకాకుండా ముఖ్యంగా మా అపెక్స్లో, మా ఎలక్టెడ్ బాడీలో ఆఫీస్ బేరర్స్ని డిస్కస్ చేసిన తర్వాత మేము హైదరాబాద్లో ఇంకొక 4 లొకేషన్స్లో కూడా జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఈ సమ్మర్ క్యాంప్తో మొదలు పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 శాటిలైట్, ఇంతకు నుంచి కూడా నేను చాలాసార్లు మీకు చెప్పుకున్నా, 4 శాటిలైట్ లొకేషన్స్లో ఇప్పుడు ఇమీడియట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అవసరమైతే అదే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ చేసిన లొకేషన్లో కానీ లేదంటే ఇంకా బెటర్ ఫెసిలిటీ ఎక్కడైనా దొరికితే ఆ లొకేషన్స్లో ఇప్పుడు జిమ్ఖానాలో ఏదైతే ఇంచుమించి మన ప్రాక్టీస్ జరుగుతుందో అట్లా అకాడమీ చేయాలనేది మా టీం ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్లో క్రికెట్ అసోసియేషన్లో ఇంతకుముందు ఎప్పుడు గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన విధంగా 15 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ సమ్మర్ క్యాంప్ ఇది మొదలు పెడతా ఉన్నాం. ఇది మేము ఏదైతే ఎలక్షన్ తర్వాత డిస్టిక్లో డెవలప్ చేయాలనుకున్న భాగంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో కంప్లీట్ అయిన నెట్స్ని వీటన్నిటిని కూడా అక్కడ పర్మనెంట్ కోచెస్ ఇచ్చుకుంటూ డిస్టిక్లో 3 లొకేషన్లో పర్మనెంట్ కోచ్లు ఇచ్చుకుంటూ వాటిని పర్మనెంట్ అకాడమీ పెట్టాలనే ముఖ్య ఉద్దేశం.
ఎందుకంటే హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్ ఎందుకని ఇద్దరు ముగ్గురు మిత్రులు అడిగినప్పుడు చాలామంది మీకు తెలుసు ప్రైవేట్ అకాడమీస్లో హైదరాబాద్లో 200-300 పైన ఉన్నాయి. కాకపోతే అక్కడ ప్రతి అకాడమీలో 5,000 మినిమం రూపీస్ నుంచి 50,000 మినిమం మంత్లీ కలెక్ట్ చేస్తున్న మనం చూస్తున్నాం. అయితే చాలామంది పేద విద్యార్థులు పేద ప్లేయర్స్ అందరినీ కూడా ఆదుకోవాలనే హెచ్సిఎం ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్లోని డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మన ఫ్రీ క్యాంపస్ని ఫ్రీ సమ్మర్ క్యాంప్తో పాటుగా ఫ్రీ అకాడమీస్ కూడా రన్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారంతో విజయవంతమని అవుతామని అనుకుంటున్నాం. ఇప్పుడు రానంత పబ్లిక్ మనం వ్యూవర్స్ని చూసాము హైదరాబాద్లో. మీ అందరికీ కూడా తెలుసు 5,000 స్టూడెంట్స్ని ఎవ్రీడే 5,000 to 6,000 స్టూడెంట్స్ని ఫ్రీగా ఇచ్చి పంపించాం. స్టేడియం ఫుల్. నాకు తెలిసి 1,08,000 మెంబర్స్ పూర్తిగా 4 రోజుల్లో స్టేడియంలో విజిట్ చేసి ఇది ఇండియా రికార్డ్. ఇది అంతేకాకుండా ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ కూడా మనం చేసుకున్నాం 500+ రన్స్ తీసుకోవడంలో. ఇదందరూ మేమంతా కూడా చెప్పొచ్చు మా అపెక్స్ పార్టీ అదృష్టం అనుకోవాలా, మేము లక్కీ అపెక్స్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు టెస్ట్ మ్యాచ్లో కొన్ని ఇబ్బందులు పడినా మేము వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎక్కడ కూడా వాష్రూమ్స్ కానీ అట్లాంటి ఇబ్బందులు మీరు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా చూడట్లేదు. చిన్న ఇష్యూస్ ఎస్ ఒక రోజు 2 సార్లు మాకు ఏసీ లేదు పని చేయలేదు, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయించాం. ఇంకా చిన్న ఇష్యూస్ కూడా ఓవర్కమ్ అవుతున్నాం. దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా ఏవైనా మీ దృష్టికి వస్తే మా అపెక్స్ టీంలో ఎవరికైనా మా సీఈఓ గారికైనా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి ఐపీఎల్ మ్యాచెస్ని చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం. మాకు బీసీసీఐ నుంచి కానీ బయట పబ్లిక్ నుంచి కానీ ఈవెన్ సోషల్ మీడియాలో ఉండే అందరి క్రిటిసర్స్ నుంచి కూడా మంచి మైలేజ్ వస్తుంది. మంచి ఐపీఎల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నామనే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా వచ్చే మ్యాచెస్ కూడా మా స్టేడియంని పూర్తిగా రెనోవేట్ చేసుకోవాలని అపెక్స్ బాడీలో డిస్కస్ చేసుకున్నాం. అతి తొందరలో ఒక ఏజెన్సీకి స్టేడియంని రిపేర్ చేసే అంటే రెనోవేట్ చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇప్పుడే ఆల్రెడీ స్టేడియంని టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ రూమ్స్ని అండ్ వాష్రూమ్స్ని చాలా రూమ్స్లో ఏసీలని టీవీలని రిప్లేస్ చేయడం జరిగింది. వాష్రూమ్లో ఉన్న కంబోర్డ్స్ని కానీ యూరినల్స్ని కానీ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటి కూడా క్లియర్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇన్ని గంటాపదంగా గట్టిగా చెప్తున్నా. అపెక్స్ వీళ్ళందరం మాట్లాడి నేను పర్సనల్గా సిఎండి గారితో మాట్లాడి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అయితే 2015 నుంచి రగులుతున్న ఇష్యూ ఇది. ప్రతి బాడీ కూడా ప్రయత్నం చేసింది వ్యవస్థ తీసుకోవడానికి, కానీ గవర్నమెంట్ ప్రతిసారి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది. అసోసియేషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ పెండింగ్ జరుగుతూ వచ్చింది. ఇంకా దీని పెండింగ్ లేదు, క్లియర్ అయిపోయింది. ఏంటంటే మన మేము ఇన్స్టాల్మెంట్గా వచ్చాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసాం, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి మాకు అగ్రిమెంట్ ప్రకారంగా పే చేస్తాం.